వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంతో బోధించారు. ఇవాళ మనము వాక్యం బోధించగలుగుతున్నాం అనంటే ఆ ధైర్యము మనకి పరిశుద్ధాత్మ ద్వారాగా మనకు వచ్చింది. అది ఎలా వచ్చింది? ఎందుకనంటే అందరూ కలిసి ప్రార్థన చేశారు కదా. ఇదే సమయంలో మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇలాంటిది అంటే ధైర్యముతో మనము వాక్యం మీద ఎప్పుడైతే మనము బలం పెట్టుకుంటామో, నమ్మకం ఉంచుకుంటామో, ఏ కార్యమైనా కూడా మనం చేయగలుగుతాం అనే దానికి నిదర్శనము ఈ ఒక చిన్న సన్నివేశం. ఒక ప్రాంతంలో ఒక డ్రగ్ ఎడిక్ట్ ఉన్నాడు. అంటే ఏంటంటే సిగరెట్స్ బాగా తాగుతూ ఎంతో కంప్లీట్గా దారి తప్పిపోయి అలా బతుకుతూ ఎంతో ఎంతో అంటే చాలామంది అతన్ని చూసి ఎలా అనుకునేవారు అంటే అసలు ఎలా బతుకుతున్నాడు అతను. తిండి తినేవాడు కాదు, తాగేవాడు కాదు, కేవలం సిగరెట్స్ 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 ఒకలాంటి వ్యసనం. ఒకసారి ఏమైందనంటే అతన్ని ఒక దైవజనుడు చూశారన్నమాట. చూసి ఆయనకి ప్రేరేపణ ఏమొచ్చిందనంటే ఇతనికి నేను సువార్త చెప్పాలి, ఎలాగైనా కూడా నేను చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్ళని చూస్తామో అపవాది మన మీద ఇంకాస్త గట్టిగా పనిచేస్తాం. కాబట్టి జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఎప్పుడైతే దైవజనుడు తన దగ్గరకు వచ్చాడో, తనతో మాట్లాడడానికి ట్రై చేశాడు, ఫస్ట్ ఒక 2-3 సార్లు తన ముందు నుంచున్నప్పుడల్లా సిగరెట్ ఊది అలా నుంచున్నాడు అన్నమాట. ఈయన చేతిలోనేమో బైబిల్ ఉంది, ఆయన చేతిలోనేమో సిగరెట్. అయితే ఆయన ఏమన్నాడనంటే, బాబు నీతో ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. అన్నప్పుడు అతనికి ఏం తోచలేదు, అతని పనిలో అతను ఉన్నాడు. నువ్వు ఏం చెప్తే ఏంది, నాకు ఎట్లాగో నేను వినను, సరే పోనీ నీ ముచ్చట కూడా నేను ఎందుకు కాదనాలని, సరే చెప్పు అని అన్నంటే, నీకు యేసుక్రీస్తు ఎవరో తెలుసా అని అడిగినప్పుడు ఏం జవాబు? మళ్ళీ సిగరెట్ కానిస్తూనే ఉన్నాడు. సరే ఇప్పుడు ఎలా చేయాలి అని అంటే అతను తన బైబిల్ని తీసుకొని అతని చేతికి ఇచ్చాడు. అప్పుడు కూడా ఒక చేతిలో సిగరెట్ తాగుతున్నాడు, ఇంకో చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, సరే నీకైతే తెలియనట్టు లేదు యేసుక్రీస్తు ఎవరో అని, సరే నేను చెప్పటం ఎందుకు, ఒక పని చేద్దాము, నువ్వు ఈ బైబిల్ని చదువుతూ ఉండు, నీకే తెలుస్తుంది ఎవరో యేసుక్రీస్తు, ఆయన మన కోసం ఎందుకు వచ్చాడు, ఆయన మన కోసం ఏమేం చేశాడు అనేది నీకు తెలుస్తుంది. ఫస్ట్ కాదన్నాడు. అయితే తనేమన్నాడంటే, సరే ఒక ఛాలెంజ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఛాలెంజ్ అనగానే యాక్టివ్ అయిపోయాడు అన్నమాట. ఏంటి ఆ ఛాలెంజ్ అనంటే, నువ్వు కానీ ఇది చదివినాక నువ్వు కానీ నీ సిగరెట్ మానేసి బాప్తిజం తీసుకొని మారకపోతే నేను ఆ క్షణమే బైబిల్ని వదిలేసి నేను కూడా వెళ్ళిపోతాను అన్న. నీతో ఒక్క నిమిషం కూడా నేను మాట్లాడు, ఆ బైబిల్ యాజ్ ఇట్ ఈస్ వదిలేస్తాను, నేను వెళ్ళిపోతాను అని అంటే, అతనేమన్నాడనంటే, సరే మరి అట్లయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నాకు ఈ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, ఏం చేయమంటావు అనంటే, సరే అయితే న్యూ టెస్టమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాము అన్న. న్యూ టెస్టమెంట్ స్టార్ట్ చేసేసి మత్తయి సువార్త నుంచి చదవమని చెప్పాడు. సరే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తా, నేను కూడా, నన్ను మించినోడు ఎవరున్నాడు, నువ్వా వచ్చి జస్ట్ ఇది చదివితే నా సిగరెట్ ఎట్లా మారుతుందో నేను కూడా చూస్తాను, ఎంతో మంది వచ్చినారు, ఎంతో మంది చెప్తున్నారు, నువ్వు ఒక లెక్కనా నాకు. సరేనా బాబు, నీదే విజయంలే కానీ చూద్దాం అదే అన్న. మొదలుపెట్టాడు, మత్తయి సువార్త చదువుతున్నాడు, కానీ మధ్యలో ఆగిపోయాడు. ఎందుకు ఆగాడు అని అంటే, అపవాది చూడండి ఎలా పనిచేస్తాడు. తను ఏమన్నాడు అనంటే, సరే నేను చదువుతాను, ఇప్పుడు నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి నా ఛాలెంజ్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని. సరే ఏంటి ఆ ఛాలెంజ్ అని అంటే, నేను ప్రతిసారి ఒక సిగరెట్ తాగాలి అని అంటే నేను చదివిన అధ్యాయం ఏదైతే ఉందో అది చింపేసి దాన్నే సిగరెట్గా మార్చి నేను సిగరెట్ కాలుస్తాను అని అన్నాడు. దైవజనుడికి బాధేసింది, చాలా బాధేసింది, ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. కానీ తన ధైర్యం అంతా దేవుడి మీద. ఓకే, అపవాది ఏదో విధంగా మళ్ళీ నన్ను టెస్ట్ చేస్తున్నాడు, ఇది సరే దీనికి కూడా ఒప్పుకున్నాడు. ఏమన్నాడు అనంటే, మనసు ఒప్పట్లేదు కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని సరే కానీ అని అన్నాడు. అలా న్యూ టెస్ట్మెంట్లో మత్తయి సువార్త చదివేశాడు, ప్రతిసారి చదువుతున్నాడు,
చింపేస్తున్నాడు, సిగరెట్ కాల్చేసి పడేస్తున్నాడు. అలా చేసి చేసి ఎప్పుడైతే యోహాన్ సువార్త దగ్గరకు వచ్చాడు, ఎప్పుడైతే చేశాడో అక్కడ దైవజనుడు ఆపాడన్నమాట. ఆపి తనకి ఏం చెప్పాడనంటే, నువ్వు ప్రతిసారి చదివేటప్పుడు ఆ చదివింది నాకు చెప్పి నువ్వు మళ్ళీ సిగరెట్ చేసుకొని తాగు అని అన్నాడు. అంటే నువ్వు ఏదో చదువుతున్నావు అంటే చదివేది కాదు, నువ్వు చదివింది, నువ్వు ఏం చదివావో నాకు చెప్పి నువ్వు చేసుకొని నాకు ఓకే అను. అది కూడా ఓకే, ఇన్ని చేసిన అది చేయలేనా అని అన్నాడు. ఎప్పుడైతే అలా చేసి ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉన్నాడో, ఎప్పుడైతే యోహాన్ సువార్త 16వ అధ్యాయం 33వ వచనానికి వచ్చాడో, ఇప్పుడే దైవజనుడు చెప్పారు మా ఏంటంటే, ఒక్కసారి చదవండి యోహాన్ సువార్త. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఎప్పుడైతే ఆ మాట చదివాడో, ఎవరైతే అప్పుడు దాకా ప్రతి ఒక్క పేజీ చింపేసి సిగరెట్ కాల్చి పడేశాడో, కన్నీటితో కింద పడిపోయాడు. ఎందుకనంటే ఆ క్షణంలో తనకు అర్థమైంది, దేవుడు మన యేసుక్రీస్తు ఎవరు అని. హల్లెలూయా. కాబట్టి ఇవాళ నీకు నాకు కలుగుతున్న, మనకున్న ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఏది ఉన్నప్పటికీ కూడా మన ధైర్యము, మన ప్రార్థన ఎందుకంటే ఆయన ఆలకించేవాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రార్థన ఏదైతే ఇవాళ ఈ ఆన్లైన్ ప్రేయర్లో మనం వింటున్నామో, ఎంతో బలంగా, ఎంతో ధైర్యంగా ఎప్పుడైతే మనం చేస్తున్నామో, ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రతి ఒక్క ప్రార్థన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆమేన్. మరొకసారి మీరందరూ సంఘానికి వచ్చి ఇలా అందరూ ప్రార్థన చేసి మనం ఒక సంఘం లాగా మళ్ళీ ఎంతో ఎంతో ఆనందంగా, అది కాకుండా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆ పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండి ఈ ప్రార్థన చేపిస్తూ ఉంటే ఆయన ఎంత హ్యాపీగా ఉంటారో అని అది తలుచుకొని కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ. ప్రైజ్.